షర్మిల పాదయాత్ర ఈ నెల 22న మహబూబ్ నగర్ జిల్లాలోకి ప్రవేశించనుంది. ఆలంపూర్ నియోజకవర్గం పుల్లూరు నుండి ప్రారంభమవుతుంది. తెలంగాణలో షర్మిల పాదయాత్ర ఎలా కొనసాగాలనే విషయంపై చర్చించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. షర్మిల మహబూబ్ నగర్ జిల్లాలో ప్రవేశించే ముందు స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేయాలని పార్టీ నిర్ణయించింది. మహబూబ్ నగర్ జిల్లాలో 14 నియోజకవర్గాలున్నాయి. పాదయాత్ర కోసం ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో ఇన్ఛార్జ్ నియమించారు. మహబూబ్ నగర్ జిల్లాలోని 14 నియోజకవర్గాలుగాను 7 నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగుతుందని, అక్కడి నుంచి రంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు పూర్తికాని ప్రాజెక్టులపై ఫోకస్ పెడుతూ షర్మిల పాదయాత్ర కొనసాగుతుందని బాజిరెడ్డి చెప్పారు. ముఖ్యంగా మేమిచ్చే మా పాదయాత్రలో ఇచ్చిన ప్రాముఖ్యత ఏంటంటే, ఎక్కడెక్కడైతే రాజశేఖర రెడ్డి గారు ప్రారంభం చేసి పనులు కొనసాగుతూ ఉన్న సందర్భంలో వారు చనిపోయిన తర్వాత ఎక్కడైతే పనులు ఆగిపోయినాయో ప్రాజెక్టులు, ఆ ప్రాజెక్టులను కూడా సందర్శించడం జరుగుతుంది. అక్కడ పెద్ద ఎత్తున రైతాంగాన్ని కూడా మేము సమావేశపరిచి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి రైతు వ్యతిరేక కార్యక్రమాల్ని వారికి పూర్తిగా వివరించడం జరుగుతూ ఉంది. ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించే కార్యక్రమాలు ఉంటాయి ఈరోజు. ఎందుకంటే ఈరోజు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ది కార్యక్రమాలు కానీ ముఖ్యంగా రైతాంగం ఎదురు చూస్తున్నది సాగునీటి కోసం. సాగునీటి విషయంలో కూడా ఈ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం చేస్తా ఉంది.